హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఫ్రూట్ అండ్ వెజిటబుల్ బాస్కెట్ అనమాట. ప్రొటెక్టివ్ లిడ్తో ఉంటుంది. ఇది ఏంటంటే స్టీల్ అనమాట. స్టీల్కి ఆర్ ఐరన్ అనుకోండి, లైట్ ఐరన్ అనమాట. దానికి కలర్ వేసి ఉంటుందన్నమాట ఈ ఫ్రూట్ బాస్కెట్ అనేది. దీనిలో మల్టీ కలర్స్ కూడా ఉంటాయి. యాపిల్ షేపు అనమాట. చూడంగానే నాకు ఇక్కడ డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చింది, అమ్మ రిటర్న్ పెట్టాలా అనుకున్నాను. తర్వాత ఈ పక్కన ఉన్న ఈ ఐటమ్స్ చూసి అమ్మయ్య ఇవి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట, అందుకే ఇట్లా కన్న ఉంది అనిపించింది అనమాట. అబ్బా ఇప్పుడు రిటర్న్ పెట్టాలి, ఎప్పుడు ఇలా జరగలేదు అనుకున్నాను. సో మనము ఫ్రూట్స్ అవి పెట్టినప్పుడు పైన సన్న సన్న పురుగుల్లాగా తిరుగుతూ ఉంటాయి కదా, అది నచ్చక నేను ఇది తెప్పించుకున్నాను అనమాట. యాపిల్ షేప్ ఉంది, క్వాలిటీ అయితే బాగుంది. దీనిలో మల్టీ కలర్ కూడా ఉంటాయి. లేదు కలర్ లేకుండా ఉట్టి స్టీల్ మెష్ అంటే ఐరన్ మెష్తో ఉండేవి కూడా ఉంటాయి అన్నమాట. నా యాపిల్ షేప్ కదా, సో రెడ్ కలర్ అయితేనే బాగుంటుంది అని చెప్పి నేను ఇది తెప్పించుకున్నాను అనమాట. ప్లస్ ప్రొటెక్టివ్ లిడ్ కూడా ఉంది కదా పైన కూడా, సో బాగుంటుంది. పురుగులు లాంటివి రాకుండా ఉంటాయి, ఎందుకంటే ఇది సన్న జల్లెడ అనమాట. ఎటువంటి పురుగు వెళ్ళే అవకాశం అయితే లేదనమాట. 2 టైర్స్ అనమాట, అంటే 2 పార్ట్స్ కింద ఉంటుంది. కింద మనము ఫ్రూట్స్ అవి ప్లేస్ చేసుకోవచ్చు, పైన లిడ్ లాగా అనమాట. సో మెటీరియల్ క్వాలిటీ అయితే బాగుంది. ఫ్రూట్ అండ్ వెజిటబుల్ స్టోరేజ్ ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు. బనానాస్కి అయితే మరీ పురుగులు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, గ్రేప్స్కి కానీ, సో అట్లాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే పెట్టేశాను నేను, కమలాకాయ అండ్ యాపిల్, గ్రేప్స్. ఇన్ని ఫ్రూట్స్ ఒకేసారి తింటారా అనుకోవచ్చు, నిజంగానే తినవండి. వీడియో కోసమే 3 రకాల ఫ్రూట్స్ అయితే తెప్పించారనమాట. సో ఇది ఈ ఫ్రూట్ స్టోరేజ్ బాస్కెట్ రివ్యూ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, క్వాంటిటీ కూడా ఎక్కువే పడతాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే ప్రోడక్ట్ ట్యాగ్ చేసేస్తాను, రిఫర్ చేసేయండి ఇఫ్ యూ నీడ్ ఇట్. అండ్ వైర్ మెష్ అయితే క్వాలిటీ చాలా బాగుందనమాట, ఎటువంటి డౌట్ లేదు. ఫ్రెష్గా ఉంటున్నాయి, మనకి ఈగలు అటువంటివి లేకుండా చక్కగా మెష్ అనేది బాగా టైనీగా 10 ఇంచ్ డయామీటర్లో ఉందన్నమాట మొత్తం కూడా. అండ్ గ్రేట్ ఆప్షన్ అనే చెప్పచ్చు, మనం ఏ రకాలైన ఫ్రూట్స్ అయినా స్టోర్ చేసుకోవడానికి. 11 ఇంచ్ విడ్త్, 11 ఇంచ్ డెప్త్, 11 ఇంచ్ డయామీటర్ ఉంది, 8 ఇంచ్ హైట్ అయితే ఉందన్నమాట. చక్కగా సరిపోతుంది. మనము ఎన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నా సరే, ఎక్కువ కొనుక్కోం కదా మనం, కేజీలు. సో సింపుల్గా బాగుందనమాట. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.